ఈరోజు రెసిపీ అదర్స్ అండి. చాలా బావుంది. సో, ఈ వర్షాకాలంలో ఇలాంటి ఒక రసం చేసుకొని మనము మిక్చర్ కాంబినేషన్‌లో తిన్నామంటే సూపర్ అనమాట. దీనికి దీటు ఏది లేదు. సో, ఇది ఎలా చేయాలో చూసేద్దాము. సో, ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని ముందుగా ఒక పావుగంట ముందే నానబెట్టుకున్న కందిపప్పును ఒక చిన్న పిరికెడు వేసుకోవాలి. అలాగే బీట్రూట్‌ని పీసెస్‌గా కానీ లేదంటే ఇలా తురిమి కానీ వేసుకోవచ్చండి. నేను ఒక హాఫ్ బీట్రూట్ వేశాను. అలాగే ఒక టమాటా కూడా వేసుకొని, కొన్ని వాటర్ కూడా వేసేసుకొని, కొంచెం పసుపు కూడా వేసేసుకొని, దీన్ని మిక్స్ చేసేసి మనము కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 4-5 విజిల్స్ రానిస్తే మెత్తగా ఉడికిపోతదండి. సో, అది పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఆ రసంలోకి ఈ మసాలా వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసుకొని, 2 వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా వేసేసుకొని, కొబ్బరి పౌడరు, కొన్ని ఆనియన్స్, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనము ఒక గిన్నెలోకి మార్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అంతే. ఈ లోపల మనకు కుక్కర్ ప్రెషర్ కూడా వచ్చేసి ఉంటుంది. సో, మనం చూసేస్తాం ఇప్పుడు. సో, ఇది చూస్తున్నారు కదా! అన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయి. సో, దీన్ని ఇలా కొంచెం కలపెట్టేసి మనం కొంచెం చల్లగైపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి మార్చేసుకొని స్మూత్‌గా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. చూసారు కదా! ఇలా థిక్‌నెస్‌గా వస్తుందనమాట. దీన్ని మసాలా గిన్నెలోకి మార్చేసుకొని కొంచెం చింతపండు పులుసు కూడా వేసేసుకొని దీన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలనమాట. అంతా కొంచెం కలిసేలా కలుపుకుంటే మనం ఒకటేసారి ఉడికించుకోవచ్చు. సో, ఇలా కలుపుకున్న తర్వాత మనము అదే కుక్కర్ పెట్టేసుకొని కొంచెము పోపు వేసుకోవాలండి. అంతే. సో, ఇలా ఆయిల్ ఏసేసుకొని కొంచెము ఆయిల్ కాగిన తర్వాత కొన్ని పోపు గింజలు, రెడ్ చిల్లీ కూడా వేసుకొని, కొన్ని వెల్లుల్లి కూడా వేసేసుకొని, వెల్లుల్లి కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. చాలా బావుంటది. సో, ఆనియన్స్ కూడా మంచిగా ఎర్రగా వేపుకోవాలనమాట. అప్పుడు రసంలో తినేటప్పుడు చాలా బావుంటది మనకు. సో, ఇలా ఆనియన్స్ కూడా వేగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా రసము. సో, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. అంతే. మీకు ఇంకొంచెం ఒక కప్పు వాటర్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా రసం అనేది లూజ్‌గా కావాలనుకుంటే ఇంకొక కప్పు వాటర్ అయినా వేసుకోవచ్చండి. నాకు కొంచెం థిక్‌నెస్‌గా ఇష్టం కాబట్టి ఒక కప్పు వరకే వేసేసి ఇలా ఉడికిచ్చాను. అంతే. జస్ట్ ఇలా ఒక్క మరుగొస్తే చాలండి. లాస్ట్‌లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. సో, అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్‌లోకి మార్చేసుకుంటే మన ఈ బీట్రూట్ రసము రెడీ అయిపోయినట్టే. అలా రెడీ అయిన రసాన్ని ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని ఇలా మిక్చర్ అలా సైడ్ డిష్ ఏదైనా పెట్టుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.